దేవుని పిల్లరా, దేవునికి సమస్తమును సాధ్యం. మనకి ఏం కావాలో చేయగలడు ఆయన. ఏమండి, నిజంగా అండి, నేను ఇప్పటికే ఆశ్చర్యపోతూ ఉంటాను. శ్యామ్ గురించి చెప్పకూడదు అనుకుంటాను, కానీ చెప్పాల్సి వస్తుంది. చిన్నప్పుడే 2.5 సంవత్సరం అప్పుడు వాడికి 2 కళ్ళు పోయాయండి. 2 కళ్ళు పూర్తిగా 100% పోయాయి సిఎంసి రాయవేలూరులో. నిజంగా అండి, దేవుడి మీద ఆధారపడ్డాను. డబ్బంతా అయిపోయింది, అంతా పోయింది. చివరికి దేవుడి మీద ఆధారపడితే నిజంగా అండి, దేవుడు ఈరోజు చర్చిలో ఎక్కువ ఎవరు చక్కటి పాత్ర పోషిస్తున్నారు మీకు తెలుసు. ఎవరు చెప్పండి? శ్యామే కదా. వాడు ఆడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాటరీ అయిపోయిందని బ్యాటరీ పెట్టేసిపోతున్నాడు. ఆ బ్యాటరీ ఎట్ట కనపడిందో చెప్పండి నాకు. మరి ఇప్పటికీ 100% చూపు లేదు వాడికి, తెలుసా మీకు? 100% కళ్ళకు చూపు లేదు వాడికి. అయినా పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాటరీ అయిపోయిందని బ్యాటరీ పెట్టిపోతున్నాడు, సెల్ అయిపోయిందని సెల్ పెట్టిపోతున్నాడు, బయటికి పోయి తలుపులు పెడుతున్నాడు, మీరు వచ్చేతలకి కుర్చీలు వేస్తున్నాడు, మీరు వచ్చేతలకి సాపలు వేస్తున్నాడు, మీరు వచ్చేతలకి అన్నీ సిద్ధపరుస్తున్నాడు. అంటే వాడికి ఎలా ఇదంతా చెప్పండి, నాకు చెప్పండి, ఎలా చెప్పండి? నేను వచ్చే లోపల మీ అందరికి వాక్యం చెప్తా ఉంటాడు. ఎలా, ఏ విధంగా అండి, ఎలా చూడగలుగుతున్నాడు చెప్పండి, నాకు చెప్పండి. నమ్మిన వానికి సమస్తమును సాధ్యం. వాడు దేవుడు నమ్మాడు, వాడి తరఫున నేను దేవుడు నమ్మాను. ఇంకా నాకు ఏం లేదు ప్రభు, వాడే ప్రభు, నువ్వే ప్రభు వాడికి అన్నాను, అంతే. ఈరోజు నిజంగా వాడు ఎలా కనపడుతున్నాడు మీకు? చూపు లేనివాడు మాదిరి కనపడుతున్నాడు. వాళ్ళు అది పెట్టి చూడటము, ఆశ్చర్యపోవాలి. మరి ఎవరు అనుకుంటున్నారు? మన దేవుడు ఆశ్చర్యకరుడే కదా. ఆయన నమ్మలే కానీ ఆశ్చర్య కార్యక్రమాలు మనం చూస్తామండి దేవుని పిల్లల. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మినాం కనుక ఆ నమ్మకాన్ని చివరి వరకు కొనసాగించాలి. చివరి వరకు, అంతవరకు సహించిన వాడు రక్షింపండి. ఆయన పక్షాన్నే మనం ఉండాలి. ఎందుకంటే ఆయనని భూ ప్రపంచంలో అందరికంటే ఎత్తుగా పెట్టాడు. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడిని కన్నవారా. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడిని కన్నవారా. వీడిని కన్నవారైనా పాపము చేయలేదు. వీడిని కన్నవారైనా పాపము చేయలేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను.